హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చరిత ఫ్యాషన్ జ్యువెలరీ. ఈరోజు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ ఎలాగో చూద్దామండి. రా మెటీరియల్ అంతా మన దగ్గర అవైలబుల్లో ఉంది. ప్రైస్తో సహా మీరు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. నేను ప్రాసెస్ ఏంటి, ఎలా మేక్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ మీకు ఇప్పుడు చూపిస్తానండి. మనం ఇన్విజిబుల్ చైన్కి యూజ్ చేసే వైర్ అండి. నేను బీడ్స్ యాడ్ చేయించి చేతన్ రూబీస్ యాడ్ చేయించానండి. చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇలా స్టిఫ్గా ఉంటుందండి. ఇది థ్రెడ్ లాగా ఇలా పడిపోదు. ఇలా యూ షేప్లో చాలా స్టిఫ్గా బాగుంటుందండి. మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్లాక్ బీడ్స్ ఏమన్నా ఉంటే వాటిని కూడా మీరు ఈజీగా ఈ వైర్లో కూర్చోవచ్చండి. మనకు థ్రెడ్ అయితే కొంచెం కష్టము మనం చేసుకోవడము. అదే ఈ గేర్ వైర్ యూజ్ చేసి మనం బీడ్స్ కూడా కుచ్చుకోవచ్చండి. చాలా బాగా ఇలా ఎలివేట్ అవుతుంది. షేప్ కూడా చాలా స్టిఫ్గా మంచిగా ఇలా కనిపిస్తుందండి. వీటికి ఏదైనా పెండెంట్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం మధ్యలో నక్షీ బాల్ అలా వేయించుకోవచ్చు. మీరు బ్లాక్ డైమండ్స్లో కూడా మీకు కావాల్సినన్ని మేక్ చేసుకోవచ్చు అండి. మీకు నచ్చిన మోడల్ గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుందండి. మీకు తక్కువ ప్రైస్లో వచ్చేస్తుంది. మేకింగ్ మీరు ఈజీగా చేసుకోవచ్చు. నేను స్టెప్ బై స్టెప్ వీడియోలో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. ఇది వైర్ లాగా ఉంటుందండి. వైర్ వస్తుందండి. ఇది మీటర్ వైజ్ ఉంటుంది. లేదు అంటే ఇట్లా ఫుల్ తీసుకోవచ్చు. అండ్ వీటి కోసము లాక్స్ దొరుకుతాయి. ఇలా లాక్స్, అలాగే మనకి హుక్స్ ఉంటే సరిపోతుందండి. మనం మేకింగ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఇట్లా ప్లయర్ ఉంటే సరే అండి. ఏదైనా షార్ప్నెస్ తక్కువగా ఉన్నది ఏదైనా సీజర్తో అయినా మనం జస్ట్ ఇలా ప్రెస్ చేయడానికండి ఏదైనా ఉన్నా సరిపోతుంది. లేకపోతే నేను ఒక క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. మన దగ్గర ప్లయర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. 2 సైజెస్లో అవైలబుల్ ఉందండి హుక్. ఇలా ప్రైస్తో సహా మీరు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. 2 సైజెస్లో అవైలబుల్లో ఉంది. మీకు కావాల్సిన విధంగా మేకింగ్ చేసుకోవచ్చండి. ఈ వైర్లో ఎలా మేకింగ్ చేయాలో ఒకసారి నేను చూపిస్తాను. ఇలా ఒకటి కొంటే మనకి ఎన్నో వస్తాయండి. లేదు మనకి ఎక్కువ అవసరం లేదు, మీటర్ వైజ్ కావాలన్నా కూడా మీటర్ వైజ్ అవైలబుల్లో ఉంటుందండి. ఇది ఎగ్జాంపుల్ ఒక 16 ఇంచెస్ అయితే సరిపోతుందండి ఎవరికైనా. అంటే 20 సెంటీమీటర్స్ మినిమం నెక్ వరకు ఉంటే సరిపోతుంది. నేను ఎగ్జాంపుల్కి కొంత వైర్ తీసుకొని మీకు చూపిస్తానండి. ఇవి లాక్స్ అండి. లాక్స్ ఇలా ఉంటాయి. మీకు ఇలా సన్నటి బీడ్స్ లాగా ఉంటాయండి. లాక్ చేయడానికి యూజ్ చేస్తాం మనం వీటిని. ఫస్ట్ ఈ వైర్లో అండి మనం లాక్స్ ఎక్కించుకోవాలి. ఫస్ట్ ఒక లాక్, తర్వాత మనం ఏదైతే వేయాలనుకున్నామో పెండెంట్. నేను ఇది కనెక్టర్ తీసుకుంటున్నా అండి. సింపుల్ విక్టోరియన్ కనెక్టర్ ఉంది. ఇది స్టోన్స్ చాలా నీట్ లుక్ ఉంది కాబట్టి నేను ఎగ్జాంపుల్కి ఇది ఒకటి తీసుకుంటున్నానండి. ఇలా మళ్ళీ ఇంకొక గేర్, ఇది ఒక లాక్ మళ్ళీ యాడ్ చేసుకోవాలి. వీటిని లాక్ బీడ్స్ అంటారండి. ఇది 2 యాడ్ చేశాను. మీకు కావాలంటే మీరు ఇక్కడ బీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఎక్స్ట్రా వద్దు అనుకుంటే అవసరం లేదు. మీకు చూడండి, కనెక్టర్కి ఇటువైపు ఒకటి చిన్న గోల్డెన్ బాల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవి లాక్స్ అండి. ఈ ఇన్విజిబుల్ చైన్ లాక్ చేయడానికి యూజ్ చేస్తాం మనం. ఆ తర్వాత మీరు ఇలా సెంటర్ చూసుకోవాలండి. ఇది ఒక్కసారి మీరు ప్రెస్ చేస్తే అలాగే మిడిల్లో ప్రెస్ అయిపోతుందండి. అందుకే జాగ్రత్తగా జస్ట్ మిడిల్ పాయింట్ చూసుకోవాలి, మిడిల్లో ప్లేస్ చేసుకోవాలి. నేను ఇది యూజ్ చేస్తున్నానండి. ఒక్కసారి మిడిల్ పాయింట్ చూసుకొని ఇలా లాక్ చేసేసుకోవాలి. దాన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుందండి ఆ బాల్ని. ఇలా ప్రెస్ చేస్తే ఏమవుతుంది మీకు చూడండి, ఇలా బాల్ షేప్లో ఉన్నది ఇలా ప్రెస్ అయిపోతుందండి. ఇలా ప్రెస్ చేసుకోవాలి. మనకు ఫస్ట్ ఇలా ఉండేయండి, అది బాల్ లాగా ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. అప్పుడు ఇది మూవ్ అవ్వదండి, పెండెంట్ మూవ్ అవ్వదు. ఇక్కడ వరకు స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్
నెక్స్ట్ ఇది కూడా చూసుకొని కొంచెం టైట్గా పెట్టేసుకొని ఇక్కడ ఇంకొకటి పెండెంట్ దగ్గర ప్రెస్ చేసుకోవాలండి. ఇంకా ఇందులోంచి బయటికి రాదండి, ఇది కదలకుండా ఫిక్స్ అయిపోతుంది ఇలా చూడండి. ఓకే, ఇలా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా ఒక్కటి వేసుకున్నా కూడా నైట్ టైం చాలా లుక్ వైజ్ చాలా బాగుంటుందండి, ఇలా నిల్చుంటుంది. తర్వాత నెక్స్ట్ లాస్ట్ అండి, మనం హుక్ ఎలా అటాచ్ చేయాలి అనేది. లాక్ బీడ్ వేసుకోవాలండి ఒకటి. లాక్ బీడ్ తర్వాత మనం హుక్ మామూలుగా థ్రెడ్లో ఎలా పెడతామో అలా వేసి జస్ట్ ఇలా ముడేసుకోవాలండి. లెంత్ మీరు ఫస్టే మెజర్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఇలా ముడేసుకోవాలి. ఇటువైపు కూడా ఒక లాక్ బీడ్ ఎక్కించాలండి. ఇలా ఆ తర్వాత హుక్ ఇంకొక సైడ్ ఉంటుంది కదండి, దాంట్లోంచి ఇలా తీయాలి. ఇది కూడా ఇలా ముడేసుకోవాలండి. ఒక్కసారి మీరు గట్టిగా ప్రెస్ చేస్తే అది వైరు ఇట్లా ప్రెస్ అయిపోతుందండి. మీరు చూసుకోవాలి, మళ్ళీ తీయడం రాదు. మెజర్మెంట్ మీరు చూసుకొని ఎంత సరిపోతుంది, ఎంత ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకున్నా మీకు సరిపోతుందండి. గట్టిగా ప్రెస్ చేసినట్టయితే ఏమవుతుంది, ఇలా ఉందనుకోండి వైరు, మీరు ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే ఇట్లా షేప్ అవుట్ అవుతుందండి. అందుకే జాగ్రత్తగా ముడేసుకోవాలి మీరు ఇది. కాకపోతే వేసుకున్న తర్వాత ఇలా షేప్ ఎగ్జాక్ట్ ఉంటుందండి. ఇలా ముడేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఈ లాక్ బీడ్ ఎక్కించుకున్నాం కదండి, ఇలా ముడేసాం మనం టైట్గా. ఇది జాగ్రత్తగా లాగాలండి, టైట్ చేసేటప్పుడు జాగ్రత్తగా లాగాలి, లేకపోతే మొత్తం షేప్ అవుట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చింది కదా ముడేసిన తర్వాత, మనం ఆల్రెడీ ఎక్కించుకోయినాం కదండి ఒకటి బీడ్, దీనిలోకి ఇలా అనుకోవాలి. రివర్స్లో దీనిలోకి ఎక్కించుకోవాలండి. ఇది కూడా బీడ్. వీటిని లాక్స్ అంటారు, ఇన్విజిబుల్ చైన్స్కి వాడే లాక్స్ అండి. ఇవి వేరుంటాయి. ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. ఇలా లోపలికి ఎక్కించుకున్న తర్వాత కనిపిస్తుంది కదండి, ఇందులో ఇలా లోపలికి అనుకున్న తర్వాత ఇక్కడ లాక్ చేసుకోవాలండి. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటే లాక్ అయిపోతుంది. రౌండ్ షేప్లో ఉన్న బాల్ ఇట్లా ప్రెస్ అయిపోతుంది. ఇది ఒక మెటల్ బాల్లా ఉంటుందండి. ఈ వేసుకునేటప్పుడు కూడా మనం అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ ఎగ్జాక్ట్ వదులుకొని వేసుకుంటే మీకు మిడిల్లో వస్తుందండి పెండెంట్, లేకపోతే షేప్ అవుట్ అవుతుంది. ఇక్కడ మనం ఆల్రెడీ ఒకటి లాక్ ఎక్కించుకున్నాం కదా, ఈ వేసుకున్న తర్వాత హుక్కి ఇలా వచ్చేస్తుందండి మీకు. ఇలా బ్యాక్ ఇలా ఎక్కించుకొని వెనక్కి దాకా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా ఎక్స్ట్రా మనం తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవచ్చండి. ఎడ్జ్ దాకా అనుకున్న తర్వాత ఈ బాల్ షేప్లో ఉన్న లాక్ని మనం ప్రెస్ చేయాలండి. మీకు క్లియర్గా కనిపిస్తుంది కదండి. ఇలా వెనక్కి దాకా అనుకున్నాను నేను. ఓకే, ముడేసిన తర్వాత ఈ రెండు వైర్లోంచి ఇక్కడ బ్యాక్ ఉన్న దాన్ని ఈ రెండిట్లోంచి ఇక్కడ వెనక్కి దాకా అన్నాను నేను. ఆ తర్వాత లాక్ చేస్తున్నాను, ప్రెస్ చేసి ఈ షేప్లో వచ్చేస్తుంది, ప్రెస్ అయిపోతుంది. ఇంకా ఇది రాదండి బయటికి హుక్.
ఆ తర్వాత మీరు సీజర్తో కట్ చేసుకోవచ్చండి. నేను కట్టర్తో కట్ చేస్తున్నాను. దగ్గరికి చూసుకొని సీజర్స్తో కట్ చేసుకోండి మీరు. బ్యాక్ ఇలా ఉంటుంది, లాక్ అయిపోతుందండి. మీరు కావాలంటే ఇలా పెద్దది కూడా పెట్టుకోవచ్చు అండి, అడ్జస్ట్మెంట్. పెద్ద హుక్ కూడా వేసుకోవచ్చు. నేను చిన్న హుక్ వేసాను మీకు చూపించాలని. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది మీకు నీట్గా లుక్ వైజ్. ఓకేనండి. మీకు 4 to 10 వర్కింగ్ డేస్లో డిటీడీసీ ద్వారా ఆర్డర్ డెలివరీ అయిపోతుందండి. ఒకవేళ డిటీడీసీ లేని వాళ్ళకు ఇండియన్ పోస్ట్ ద్వారా షిప్ చేస్తాము. ఫోన్పే, గూగుల్ పే అవైలబుల్లో ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.